బలరాముని యొక్క సూచన మీద భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధం శమంత పంచకంలో జరిగినట్లయితే బాగుంటుంది. అది పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్కడ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి స్వర్గలోక ప్రవేశమే కాకుండా దేవేంద్రుడితో సన్నిహితత్వం కూడా ఏర్పడుతుంది అని చెప్పేటప్పటికీ ధర్మరాజు అలాగే అంగీకరించాడు. అందరూ కూడా శమంత పంచకానికి బయలుదేరారు. భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి క్రోధంతో కళ్ళెర్ర చేసి ఒకరినొకరు యుద్ధానికి ఆహ్వానించుకుంటా ఉన్నారు. ఈ విషయాలన్నీ విన్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు, సంజయ, చిచి, ఏమిటయ్యా ఈ మానవ జన్మ? ఎటువంటి వాడు నా కొడుకు దుర్యోధనుడు? ఈ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంతో ఏలినటువంటి వాడే, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వాడే, 11 అక్షౌహిణులకి అధిపతి అయినటువంటి వాడే. అటువంటి వాడు చివరికి ఒక్కడు కూడా తోడు లేకుండా, కనీసం ఎక్కడానికి ఒక గుర్రం కూడా లేకుండా కాలినడకన నడిచి అదిగో ఆ మడుగులో దాగి ఉన్నాడు అని అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. నేను భరించలేకపోతా ఉన్నా. అంతేకాదు ఈనాడు పాండవులతో కలిసి తాను ఒక్కడే వాళ్ళ మధ్య వెళుతూ ఉన్నాడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అని ఎంతగానో దుఃఖించాడు. సాధారణంగా లోకంలో ఎవరికైనా సరే ఎన్ని అన్యాయాలు అకృత్యాలు చేసినటువంటి వాడికైనా వాడు కష్టాల్లో పడ్డప్పుడు మాత్రం ధర్మం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి కూడా అంతే. చేయాల్సినటువంటి అకృత్యాలన్నీ చేశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. చివరికి పాండవుల్ని చంపాలనుకున్నాడు. తల్లితో సహా, కుంతీదేవితో సహా అగ్నిలో దగ్ధం చేయాలని అనుకున్నాడు. కాకపోతే పేరు తనకి రాకూడదు, కొడుక్కి రావాలి. అలాగా తంటాలు పడ్డాడు పాపం. ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. తాను చేసినటువంటి దుర్మార్గం ఏది గుర్తుకు రావట్లా. కానీ ఇప్పుడు ఫలితాలను అనుభవించేటప్పుడు మాత్రం అయ్యయ్యో ఇలా జరిగింది, న్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది అని పాపం కొట్టుకుంటా ఉన్నాడు. సరే, సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క తప్పుల్ని కూడా తెలియజెబుతూ జరిగినటువంటి ఆ యుద్ధాన్ని గురించి చెప్తున్నాడు. భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా బలమైనటువంటి గదల్ని ధరించి చిత్ర విచిత్రమైనటువంటి రీతుల్లో ఒకరినొకరు గాయపరుచుకుంటా ఉన్నారు. దుర్యోధనుడు తమకు చేసినటువంటి అపకారాలన్నింటినీ కూడా తలుచుకొని భీముడు తీవ్రమైనటువంటి క్రోధంతో దుర్యోధనుడిని ఈరోజు తప్పకుండా నేను వధిస్తాను అని శపథం చేస్తూ ఉన్నాడు. అలా భీకరంగా పలికి యుద్ధానికి సిద్ధమై పోరాటం సాగిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడేమో తలక్రిందులుగా ఎగిరి భీముని వక్షస్థలం మీద బలంగా కొట్టాడు. భీముడు కొద్దిసేపటికి తేరుకొని మళ్ళీ దుర్యోధనుడి యొక్క పక్క జంకల మీద తన యొక్క గదతో కొట్టాడు. దుర్యోధనుడు ఆ దెబ్బకి అలా నేల మీద అట్లాగా మోకాళ్ళ మీద కూలిపోయి కూర్చున్నాడు. కొంతసేపటికి తేరుకొని తిరిగి లేచి భీముడి యొక్క కవచాన్ని బద్దలు చేశాడు. ఆ కవచం సామాన్యమైనటువంటి కవచం కాదు. దాన్ని కాస్త బద్దలు చేశాడు తన యొక్క గదతో. ఇలా ఒకరికొకరు తీసుకోకుండా భయంకరంగా సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, అంటే చుట్టూ ఉన్నారు వీళ్ళంతా కూడా, భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా మధ్యలో యుద్ధం చేస్తున్నారు. చుట్టూరు కూడా పాండవులు, పాండవ సేనలు, సేనానులు అందరూ కూడా ఉన్నారు. అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, గదాయుద్ధం చేస్తున్నటువంటి ఈ ఇద్దరు వీరుల్లో ఎవరు నిన్న, ఎవరు బాగా గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళని నువ్వు భావిస్తూ ఉన్నావు? ఎవరు ఎందులో అధికమైనటువంటి వాళ్ళు
అది నాకు తెలియజేయమని అడిగాడు. దానికి కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, అధ్యయనంలో మాత్రం ఇద్దరు సమానమే. ఇద్దరు మా అన్న బలరాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు కాబట్టి నేర్చుకోవటం విషయంలో ఇద్దరు సమానమే. అయితే భీముడు మాత్రం బలంలో చాలా గొప్ప, అభ్యాసంలో మాత్రం దుర్యోధనుడు భీముడి కన్నా విన్నారు. ధర్మబద్ధంగా కనుక పోరాడినట్లయితే భీముడు దుర్యోధనుడిని గెలవలేడు. ఏదో ఒక అన్యాయం చేస్తేనే భీముడు దుర్యోధనుడిని చంపగలుగుతాడు. దేవతలు కూడా మాయతోనే రాక్షసుల్ని సంహరించడం జరిగింది. సాక్షాత్తు దేవతలకి ప్రభు అయినటువంటి దేవేంద్రుడు కూడా మాయతోనే విరోచనుడిని ఓడించాడు. అలాగే వృత్రాసురుడి యొక్క తేజస్సుని మాయ ద్వారానే నశింపజేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు కూడా మాయావి అయినటువంటి దుర్యోధనుడిని మాయని ఆశ్రయించే జయించాలి. ఆనాడు కురుసభలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేసి ఆ ద్రౌపదిని అవమానిస్తూ ఉన్నప్పుడు ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే ఆ ద్రౌపదికి తన తొడను చూపించాడు, వచ్చి కూర్చోమని. అది చూచి భీముడు తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఈ దురాత్ము. అంటే ఈ ద్రౌపదిని తన యొక్క ఊరువుల మీద కూర్చోమని చెప్పి పిలిచినటువంటి ఈ దురాత్ముడిని రాబోయేటువంటి యుద్ధంలో వీడి తొడలు బ్రద్దలు చేసి సంహరిస్తాను. అలా కనుక సంహరించలేకపోయినట్లయితే నేను పితృపితామహుల యొక్క మార్గానికి తప్పినటువంటి వాడిని అవుతాను అని భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రణభూమిలో, యుద్ధ భూమిలో, అంటే అప్పటికప్పుడు కాదు, ఆ రోజు కాదు, యుద్ధం కనుక జరిగితే యుద్ధ భూమిలో నా గదాదండంతో ఈ దుర్యోధనుడి యొక్క తొడలు విరగొట్టి వధిస్తానని చెప్పి తీవ్రమైనటువంటి శపథం చేశాడు భీముడు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. మాయావి అయినటువంటి దుర్యోధనుడిని మాయతోనే జయించాలి. మోసంతో మీకు శోకాన్ని కలిగించారు, అనేకమైనటువంటి క్లేశాలను కలిగించారు, అనేకమైనటువంటి దుఃఖాలు పాలయ్యారు కేవలం ఈ దుర్యోధన ధృతరాష్ట్రుల వల్ల. అందుకని అటువంటి దుర్యోధనుని మోసంతోనే సమాధానం చెప్పాలి. ఓ అర్జున, మళ్ళీ చెప్తున్నాను విను. ధర్మరాజు చేసినటువంటి అనాలోచితమైనటువంటి తప్పు వల్ల మనం ప్రమాదంలో పడిపోయాం. చేతికి చిక్కినటువంటి శత్రువుని తేలిగ్గా వదిలిపెట్టడానికి, ఆ శత్రువుకి బలాన్ని చేకూర్చడానికి ఈ ధర్మరాజు వరాలు ప్రసాదించాడు. నీవు ఆయుధాలు లేవని భయపడాల్సిన పని లేదు, నీ గదతోటే యుద్ధం చేయి, గదతోటే నీతోటి ఎవరైనా యుద్ధం చేస్తారు. మాలో ఏ ఒక్కరితోటైనా సరే నువ్వు యుద్ధం చేయి, మాలో ఎవరినైనా సరే నువ్వు చంపి ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకోవచ్చు అని అనాలోచితంగా, ఏ రకమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా ధర్మరాజు ఇలా మాట్లాడాడు. ఎంతో పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి భీష్ముడిని మనం పడగొట్టడం జరిగింది. ఒక ఉపాయాన్ని పన్ని ద్రోణాచార్యుని వధించడం జరిగింది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సైంధవుడిని సంహరించడం జరిగింది. అలాగనే కర్ణుడిని, శల్యుడిని, భూరిశ్రవుడిని, భగదత్తుడిని, సుశర్మని, వీళ్ళందరూ కూడా మహావీరాధివీరులైనటువంటి వారు, గొప్ప పరాక్రమశాలులైనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కూడా వధించడం జరిగింది. అలా చేసి ఇంతవరకు మనం గొప్ప విజయాన్ని సాధించాం. శత్రుత్వానికి పూర్తిగా బదులు తీర్చుకున్నాం. ఎంత కష్టపడి పొందినటువంటి విజయాన్ని ధర్మరాజు మూలంగా సంశయాస్పదం చేసుకోవడం జరిగింది. ధర్మరాజు గొప్ప తెలివి తక్కువ పనిచేశాడు. మాలో ఒక్కడిని గెలిస్తే
అందరినీ గెలిచినట్లే, ఇక రాజ్యం నీదే అని ఘోరమైనటువంటి పందెం పెట్టాడు. ఇది ఎలా ఉందంటే యుద్ధాన్ని కూడా జోదశాలగా మార్చాడయ్యా మీ అన్న ధర్మరాజు. దుర్యోధనుడు గొప్ప యుద్ధవీరుడు, గదా యుద్ధంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఒకే లక్ష్యంలో నిలిచినటువంటి వాడు. ఈ సందర్భంలో నీకు శుక్రాచార్యుడు చెప్పినటువంటి యుద్ధనీతికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. జీవితం మీద కోరికతోటి యుద్ధం నుంచి పారిపోయి తిరిగి వచ్చినటువంటి శత్రువుని చూసి మనం ఎవరైనా సరే భయపడాలి. ఇప్పుడు మన చేతుల్లో ఓడిపోయాడు కదా, ఇక మనకేం పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. అలా ఓడిపోయి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి శత్రువు ఉంటే వాడికి మాత్రం భయపడాలి. ఎందుకంటే ఆ శత్రువుకి ఒకే లక్ష్యం ఉంటుంది. జీవితం మీద ఏమాత్రం కూడా ఆశ లేకుండా సాహసంతో అతను పోరాడతాడు. అలా వచ్చినటువంటి వాడి ఎదుట దేవేంద్రుడు కూడా నిలవలేడు. ఇప్పుడు దుర్యోధనుడు అలాంటి వాడేనయ్యా అర్జున. యుద్ధంలో సర్వస్వాన్ని కోల్పోయి సైన్యాన్ని, వీరుల్ని, సేనానుల్ని, సర్వ సైన్యాధ్యక్షుల్ని అందరినీ కోల్పోయి భంగపడి ప్రాణాల మీద ఏమాత్రం కూడా ఆశ లేకుండా మడుగులో దాక్కొని నిరాశతో ఉండి అరణ్యాలకి పోదలిచినటువంటి దుర్యోధనుడికి ఏ ప్రాజ్ఞుడైనా, ఏ బుద్ధిమంతుడైనా ఇలా ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడా? అతనికి ప్రాణం నిలుపుకోవాలని లేదు, ఇప్పుడు రాజ్యం మీద ఆశ కూడా లేదు, అందుకని తెగించి పోరాడతాడు. పైగా గదాయుద్ధం, గదాయుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు. అదిగో అటువంటి వాడిని మాలో ఏ ఒక్కరితోనైనా పోరాడు అని పిలుస్తున్నాడయ్యా ఈ తెలివి తక్కువ పెద్ద మనిషి, ఈ ధర్మరాజు. మాలో ఒక్కడిని కనుక సంహరిస్తే ఇక రాజ్యం నీదే అని అంటున్నాడు. ఎంత తెలివి తక్కువగా మాట్లాడేవాడు ఈ లోకంలో ఎవడైనా ఉంటాడా? ఇప్పటి వరకు ఇంత సైన్యాన్ని కోల్పోయి గెలిచినటువంటి రాజ్యాన్ని ఈ దుర్యోధనుడికి అప్పచెప్తామా? భీమసేనుడిని చంపాలి అని అటు ఇటు ఎగిరెగిరి పడుతున్నాడు దుర్యోధనుడు. ఇతన్ని ఎలాగైనా సరే చంపకపోతే ఇతడే నీకు, కౌరవులకి, అందరికీ రాజు అవుతాడు అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. శ్రీకృష్ణుడి మాటలు విన్నాడు అర్జునుడు. తాను కూడా భయపడుతూనే ఉన్నాడు. అయితే భీముడు చూస్తూ ఉండగా కుడి తొడని తన అరచేతితో సరిచాడు. అది గ్రహించి భీముడు యమకం, దక్షిణ, వామ, గోముత్రక అనేటువంటి మండలాల్లో సంచరించాడు. ఇవన్నీ కూడా గదాయుద్ధంలో మండలాకృతులు అంటారు. అదిగో ఆ ప్రకారంగా భీముడిని చంపాలని దుర్యోధనుడు కూడా విచిత్రంగా వేగంగా కదులుతూ ఉన్నాడు. ఒకరినొకరు సమానంగా దెబ్బతీసుకుంటా ఉన్నారు. చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత ఒక్క ముహూర్త కాలం పాటు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకున్నారు. మరలా పెద్ద గదలను చేతపట్టుకొని గదా ప్రహారాలతోటి ఒకరినొకరు బాదుకుంటున్నారు. అర్జునుడు భీముడికి సంకేతాన్ని ఇవ్వడానికి దుర్యోధనుడు కనుకొలకుల ద్వారా చూశాడు. వేగంగా ముందుకు కదిలాడు. అంటే అర్జునుడు భీమసేనుడితో నోటితో చెప్పకుండా సైగలతో అదిగో ఈ తొడలు బ్రద్దలు చేసి సంహరించు అని చెప్పడాన్ని గమనించాడు ఈ క్రీగంట దుర్యోధనుడు. అందుకనే వేగంగా ముందుకు కదిలాడు. దుర్యోధనుడు దగ్గరగా రావడం చూశాడు భీముడు. అప్పుడు అతని మీద మహావేగంతో గదలు విసిరాడు. దుర్యోధనుడు దాన్ని తప్పుకున్నాడు. వెంటనే తీవ్రమైనటువంటి వేగంతో భీముడిని కొట్టాడు దుర్యోధనుడు. దానితో భీముడి యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. మూర్ఛ వచ్చినంత పని అయింది భీముడికి. అయితే
భీముడు గట్టి దెబ్బ తిన్నాడన్న విషయం దుర్యోధనుడు గ్రహించాల. అంటే గదా యుద్ధంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎదటి వాడిని గురించినటువంటి ఆ బలము బలహీనత అప్పటికప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి వాడు జాగ్రత్తగా ఆలోచించలేడు. ఒక దెబ్బ కనుక కొడితే భీముడు ఎంత దెబ్బనైనా తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకనంటే అతను 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. చిన్నప్పుడే అష్టకుండ రసాన్ని దాగి 8,000 ఏనుగుల యొక్క బలాన్ని సంపాదించినటువంటి వాడు. అందుకని దుర్యోధనుడు ఎన్ని దెబ్బలు కొట్టినా భీముడు అంత తేలిగ్గా దెబ్బతినడు, అతడు గాయపడ్డు అనేటువంటి విషయం దుర్యోధనుడికి తెలుసు. నిజంగా ఇక్కడ భీముడు మంచి దెబ్బే తిన్నాడు, కానీ దుర్యోధనుడు మాత్రం అంత గొప్ప దెబ్బ తగిలి అతడు కాస్త చలిస్తున్నాడు అని మాత్రం భావించలా. ఎలాగో నిలదొక్కున్నాడు భీముడు. బదులు దెబ్బ కొట్టడం కోసమే భీముడు రణభూమిలో నిలిచి ఉన్నాడు అని భావించాడు దుర్యోధనుడు. అందుకే తప్పించుకునేటువంటి ఆలోచనలో ఉన్నాడు. భీముడు కొట్టేటువంటి దెబ్బను తప్పించుకోవాలి అని. ఒక ముహూర్త కాలం తర్వాత భీముడు తన దగ్గరగా నిలిచినటువంటి దుర్యోధనుడి మీద వేగంగా దాడి చేశాడు. అంటే తీవ్రమైనటువంటి గదాఘాతాన్ని ఇచ్చాడు. ఆ దెబ్బని వ్యర్థం చేయాలని అనుకున్నాడు దుర్యోధనుడు. అందుకనే దుర్యోధనుడు 13 సంవత్సరాలు ఈ గదా యుద్ధంలో నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రయోగించాడు. అంటే స్థిరంగా నిలిచి దుర్యోధనుడు వెంటనే పైకి ఎగిరి పల్టీ కొట్టాడు. అంటే ఈ 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలు చేసినటువంటి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాల కాలంలో ఈ 13 సంవత్సరాలు కూడా దీన్ని నేర్చుకున్నాడు దుర్యోధనుడు. అంటే ఎదటివాడు దెబ్బ కొట్టబోతే ఆ దెబ్బ తగలకుండా పిల్లి మొగ్గ పల్టీ వేయటం, తలకాయ కిందకు వస్తుంది, కాళ్ళు పైకి వస్తాయి, ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా జాగ్రత్త పడటం కోసం. ఇది 13 సంవత్సరాల యొక్క సాధన. ఇక్కడ భీముడిని వంచాలని అంటే మోసం చేయాలని దుర్యోధనుడి యొక్క భావన. అయితే తనని వంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని భీముడు గ్రహించాడు. అందుకని దుర్యోధనుడి యొక్క తొడల మీద వేగంగా గదను విసిరాడు. భీముడు విసిరినటువంటి ఆ గద వజ్రపాతంలాగా దుర్యోధనుడి యొక్క తొడల్ని బ్రద్దలు చేసింది. దానితో తొడలు విరిగి దుర్యోధనుడు గొప్పగా అరుస్తూ నేలకొన్నాడు. అంటే ఈ దుర్యోధనుడు ఎప్పుడైతే ఈ పిల్లి మొగ్గ ఆ పల్టీ వేస్తున్నాడో భీముడు మామూలుగానే కొట్టినటువంటి దెబ్బ అతనికి ఈ పై భాగం అంతా కిందికి వచ్చింది కాబట్టి కింది భాగం పైకి పోయింది కాబట్టి ఆ పై తగిలింది. ఖచ్చితంగా తొడలకు తగిలింది. ఆ తొడ విరిగిపోయి అలా నేల వెళ్ళిపోయాడు. అప్పుడు పిడుగుపాటుతోటి పెనుగాలులు వీస్తూ ఉన్నాయి, ధూళి వర్షం కురిసింది, భూమి కంపించింది, అంతరిక్షంలో యక్ష రాక్షస పిశాచాల యొక్క కోలాహలం వినిపించింది. అనేకమైనటువంటి మృగాల పక్షుల ఘోరమైనటువంటి శబ్దం దిక్కుల్లో ప్రతిధ్వనించింది. అనేకమైనటువంటి పాదాలు భుజాలు కలిగినటువంటి భీకరంగా నృత్యం చేస్తున్నటువంటి కబంధాలు అంటే తల లేనటువంటి మొండాలు, అవి అన్ని దిక్కులా వ్యాపించున్నాయి. అనేకమైనటువంటి ఉత్పాతాలు కనిపించినాయి. వాటిని చూసినటువంటి పాండవులు పాంచాలులు మనస్సులన్నీ కూడా ఉద్విగ్నతకు లోనైనవి. ఏం జరుగుతుందో అని ఉద్విగ్నులు అవుతున్నారు. అప్పుడు దేవతలు గంధర్వులు అప్సరసలు ఈ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఇంతవరకు చూచి ఆకాశంలో వాళ్ళ విమానాల్లో ఉండి చూచి భీమ దుర్యోధనులు ఇద్దరిని ప్రశంసిస్తూ తిరిగి వెళ్ళారు. అలా ఇద్దరిని ప్రశంసించడం ఏమిటండి అంటే ఇద్దరు కూడా గొప్ప యుద్ధం చేశారనేటువంటి దాంట్లో సందేహం లేదు. ఆ ప్రకారంగా
వాళ్ళు వచ్చినట్లే మళ్ళీ వెళ్ళిపోయారు. తొడలు విరిగి నేల కూలినటువంటి దుర్యోధనుడిని చూసి పాంచాల యోధులంతా కూడా దగ్గరగా వెళ్ళి అతన్ని చూడసాగారు. అంటే అహంకారంతో విర్రవీగినటువంటి వాడు, ఈ రాజ్యం మొత్తం నాదే అన్నవాడు, పాండవులకి సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనన్నటువంటి వాడు, రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు, ఆ దుర్యోధనుడి ఇంతవరకు కూడా దూరంగా చూచారు. ఇప్పుడు దగ్గరగా చూడటానికి బాగా అవకాశం వచ్చింది. అందుకని చుట్టూ చేరారు. చేరి అతన్ని సమీపించి అతన్ని దగ్గరగా చూస్తూ ఉన్నారు. అదే సమయంలో భీముడు ఆ దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నాడు దుర్యోధనుడు అంటే తొడలు విరిగిపోయినాయి. అంటే పాదాలు ఈ కింది భాగం లేకుండా వట్టి పై భాగం కనుక ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అంటే పడిపోయాడు. ఒక్క ఈ పై భాగం మాత్రమే కనపడతా ఉంది. కిందిదంతా కూడా చింద్రవందరైపోయింది, బలహీనమైపోయింది. ఎందుకో కూడా చెప్తున్నాం మనం. దుర్యోధనుడి యొక్క ఈ నాభికి పై భాగం అంతా కూడా వజ్ర సదృశ్యం, నాభికి కింద భాగం అంతా కూడా పుష్పకోమల సుకుమారం. అందుకని ఓ దెబ్బ కనుక పడితే, అందులో భీముడి యొక్క గద దెబ్బ పడితే ఇంకా ఎక్కడ మిగులుతాడు పాపం. అందుకని మొత్తం కూడా ఏం కనపడతలేదు. అటువంటి సందర్భంలో ఆ భీముడు వచ్చి ఆ దుర్యోధనుడితోటి, ఒరి మూర్ఖుడా, గతంలో నిండు కొలువులో ఏకవస్త్ర రజస్వర అయినటువంటి ద్రౌపదిని సభకిర్పించి వస్త్రాపహరణం తలపెట్టి మమ్మల్ని ఎద్దు ఎద్దు అంటూ హేళన చేసావు కదా, దానికి తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు పొందావు. మేము నీలాగా కపటంగా ఉండం, ఇళ్ళు తగలబెట్టాం, విషం పెట్టాం, జోదవాడి మోసం చేయం. మా బాహుబలాన్ని ఆశ్రయించి శత్రు సంహారం చేస్తున్నాం. ఆనాడు మమ్మల్ని ఎద్దు ఎద్దు అని నృత్యం చేసావు కదా, ఇదిగో ఇప్పుడు నిన్ను ఎద్దు ఎద్దు అంటూ బదులు పలుకుతూ నృత్యం చేస్తాను అని తన ఎడమ కాలితోటి దుర్యోధనుడి యొక్క కిరీటాన్ని తన్ని, ఆ తర్వాత తన ఎడమ కాలుతోటి దుర్యోధనుడి యొక్క తలను తన్నాడు. ఆ తర్వాత పాండవులు, పాంచాలులు, శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళతో ఇలా అంటున్నాడు భీముడు. రజస్సులైనటువంటి ద్రౌపదిని నిండు సభలోనికి ఏడ్పించి వివస్త్రుని చేయబోయినటువంటి ధార్తరాష్ట్రుల్ని ద్రౌపది తన యొక్క తపస్సుతో పాండవులు యుద్ధభూమిలో సంహరించారు. చూడండి అని పలికి నేలపై పడి ఉన్నటువంటి ఆ దుర్యోధనుడి భుజం మీద ఉన్నటువంటి గదని తీసుకొని ఎడమ కాలితోటి తలని మళ్ళీ తన్నాడు. అయితే పాండవులు, పాంచాలులు, ఇంకా కొంతమంది నాయకులైనటువంటి వాళ్ళు దాన్ని అభినందించలేకపోయారు. అంటే వాళ్ళకి కొద్ది బాధగానే ఉంది. పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదే పదే ప్రగల్భాలు పలుకుతూ నృత్యం చేస్తూ ఉన్నటువంటి భీముడిని చూచి ధర్మరాజు ఇలా అంటున్నాడు, నాయన భీమసేన, వైరం తీరిపోయింది, ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు, మంచో చెడు నీ ప్రతిజ్ఞ ప్రకారం ఆ దుర్యోధనుడి యొక్క తొడలు బ్రద్దలు చేసి సంహరించావు. ఇంకా ఊరుకో, ఇప్పుడు అతన్ని కాలుతో తన్నొద్దు, ధర్మాన్ని అతిక్రమించొద్దు. దుర్యోధనుడు మనకి దాయాది, మనకి సోదరుడు, అందులోనూ దెబ్బతినున్నాడు. 11 అక్షవులకి అధిపతి అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు. అటువంటి వాడిని కాలుతో తన్నటం నీకు న్యాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇతడి యొక్క బంధువులు, అమాత్యులు, సోదరులు, పుత్రులు అందరూ చనిపోయారు. పిండం పెట్టేటువంటి వాళ్ళు కూడా లేరు ఎవరు. అటువంటి వారి పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించడం లేదు ఓ భీమసేన. గతంలో భీమసేనుడు చాలా ధార్మికుడు అని అందరు అనేవాళ్ళు.
అటువంటి నీవు ఇప్పుడు దుర్యోధనుడి పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు అతన్ని కాలుతో తన్నావు అని పలికి ధర్మరాజు దీనంగా దుర్యోధనుడిని సమీపించి గద్గద కంఠంతో కన్నుల నుండి అశ్రువులు రాలుతూ ఉండగా ధర్మరాజు దుర్యోధనుడితో అంటున్నాడు, నాయనా దుర్యోధన, కోపగించుకోవద్దు, బాధపడద్దు. ఎంతటి వాడైనా సరే పూర్వజన్మల్లో చేసినటువంటి ఘోరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. మేము నిన్ను చంపాలనుకున్నావు, నీవేమో మమ్మల్ని చంపాలనుకున్నావు. ఇది విధాత నిర్ణయమేనని నేను అనుకుంటున్నా. నాయన, బాల్యం వల్లనో లోభం వల్లనో మదం వల్లనో నువ్వు చేసినటువంటి అపరాధాలన్నీ ఇదిగో నీకు ఇలాంటి ఫలితాన్ని అందించింది. ఇటువంటి తీవ్రమైనటువంటి కష్టాన్ని నువ్వు పొందాల్సి వచ్చింది. మిత్రుల్ని పోగొట్టుకున్నావు, నీ 99 మంది సోదరుల్ని పోగొట్టుకున్నావు, పుత్రుల్ని పోగొట్టుకున్నావు, పౌత్రుల్ని పోగొట్టుకున్నావు, పితరుల్ని, ఇంకా ఇతరుల్ని, అనేక మందిని ఈ రణభూమికి బలి ఇచ్చి ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు. నువ్వు చేసినటువంటి అపరాధం వల్ల మేము నీ సోదరుల్ని చంపాల్సి వచ్చింది. జ్ఞాతుల్ని సంహరించి అలా సంహరించాలనేటువంటి విధిని మనం తప్పించలేమని అనిపిస్తా ఉంది. నీ గురించి నువ్వు జాలిపడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నీ మరణం శ్లాఘనీయమైనటువంటిది. ధైర్యంతో రణభూమిలో యుద్ధం చేసి మరణించి వేరే స్వర్గాన్ని పొందబోతున్నావు. అన్ని విధాలుగా నువ్వు అదృష్టవంతుడివే. ఇప్పుడు మేమే శోచనీయమైనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రియ బంధువులందరినీ కోల్పోయాం, మేము కూడా దీనంగా నిలిచి ఉన్నాం. సోదరుల యొక్క భార్యల లేదా పుత్రుల యొక్క భార్యలు శోకంతో ఉన్నారు, వాళ్ళని ఎలా ఓదార్చగలం? నీవేమో యుద్ధమరణం చెంది వీర స్వర్గాన్ని అలంకరిస్తున్నావు, మేమే దారుణమైనటువంటి దుఃఖ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాం అని పలికి ధర్మరాజు ఎంతోసేపు విలపించాడు. ధర్మరాజు యొక్క ఆలోచన అంతా కూడా నిజాయితీగానే ఉంటుంది. కొన్ని పొరపాట్లు చేయవచ్చు. ప్రతి మనిషిలో కూడా, ఎంత మంచివాడిలో కూడా కొన్ని దోషాలు, ఎంత దుర్మార్గుల్లో కూడా ఏదో కొంత మంచి ఉండటం సహజం. అంతా మంచిగా ఉండటం, అంతా చెడే ఉండటం ఎప్పుడు జరగదు. అందుకనే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా సజీవ పాత్రలైవి. సజీవ పాత్రలను ఎందుకన్నామంటే మనకు కనపడతా ఉంటాయి. మనం ఏ ఊళ్ళో చూసినా, ఏ బజార్లో చూసినా, ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక పాత్ర మనకి మహాభారతంలో ఉన్నటువంటి పాత్ర మన కంటికి కనపడతా ఉంటుంది. అందుకనే సజీవ పాత్ర. ఇక్కడ ధర్మరాజు కూడా కొన్ని లోపాలు, అంటే జోదం మీద ప్రియత్వం కానీ, ఇదిగో ఇలా ఇప్పుడు దుర్యోధనుడికి ఇచ్చినట్టుగా తెలివి తక్కువతనంగా వరాలు ఇవ్వటం కానీ, ఇలాంటివేవో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో ధర్మంగా నడుచుకునేటువంటి వాడు. అందుకనే దుర్యోధనుడి యొక్క చావుకి విలపిస్తున్నాడు. దుర్యోధనుడి చావుకి భీముడు సంతోషిస్తాడు, మిగిలినటువంటి వాళ్ళు తటస్థంగా ఉంటారు. కానీ ధర్మరాజు మాత్రం విలపిస్తూ ఉన్నాడు. తన కుమారుడి యొక్క మరణ విషయాన్ని సంజయుడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు, సంజయ, అధర్మంగా దుర్యోధనుడిని కొట్టడాన్ని స్వయంగా అక్కడే ఉన్నటువంటి బలరాముడు చూశాడు కదా, మరి ఆయన ఏం అనలేదా? ఆయన కోపం రాలేదా? భీముడు ఇంత ఘోరమైనటువంటి అన్యాయం చేశాడని అదంతా చెప్పు, ఏం చేశాడో చెప్పు అని అంటూ ఉంటే సంజయుడు చెప్పబోతా ఉన్నాడు. మరి ఏం చెబుతున్నాడో ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.